హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా విహాన్కి నేను తీసుకున్న ఎథ్నిక్ వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫెస్టివల్స్ అయినా, ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా ఎక్కడైనా మన పిల్లలు మనకి ట్రెండీగా, గుడ్ లుకింగ్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకుంటాం కదా. యాజ్ ఏ మామ్గా నేను కూడా అంతే అనుకుంటాను. సో ఈరోజు అలాంటి అవుట్ఫిట్స్ని అండర్ బడ్జెట్లో ఎలా స్టిచ్ చేయించుకోవాలి అండ్ ఎక్కడ షాప్ చేయాలి అనే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే నేను ఒక డ్రెస్ని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో మిడిల్లో నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడమే. ఈ వీడియో అప్లోడ్ చేసిన ఎగ్జాక్ట్ 1 మంత్కి నేను లైవ్లో డ్రా తీసి ఆ లక్కీ కామెంటర్ వాళ్ళ బేబీ ఏజ్కి సెట్ అయ్యేలా ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ నేను ఒక న్యూ డ్రెస్ అయితే గిఫ్ట్గా సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గివ్ అవేకి రూల్స్ ఏం లేవండి, జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడమే. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది నేను విహాన్ అన్నప్రసన్కి స్టిచ్ చేయించానండి. మన ఫంక్షన్ అన్నప్పుడు గ్రాండ్ లుకింగ్ ఉండాలి కదా, అందుకే రా సిల్క్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయించాను. అండ్ లెఫ్ట్ సైడ్ వీ సింబల్, దానిపైన ప్రిన్స్ లోగోతో మగ్గం వర్క్ చేయించేశాను. అండ్ షర్ట్కి ఆల్ ఓవర్ చిన్న చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ బుటీతో వర్క్ చేయించాను. అండ్ షర్ట్ బటన్స్ కూడా ఇలా క్రాస్గా పెట్టించాను, లుకింగ్ బాగుంటుందని. అండ్ బాటమ్ సిల్వర్ కలర్ క్లాత్ తీసుకొని ప్యాంట్ స్టిచ్ చేయించాను. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేశారు. రా సిల్క్ క్లాత్, స్టిచ్చింగ్, మగ్గం వర్క్ అలా ఓవరాల్ కాస్ట్ చూసుకుంటే నాకు 2000 వరకు అయిందండి. నేను విహాన్ వాడి అన్నప్రసన్కి మ్యాచింగ్ అవుట్ఫిట్లా వేసుకున్నాము. నా బ్లౌజ్ అండ్ వాడి షర్ట్ సేమ్ క్లాత్తో స్టిచ్ చేయించాను. ఈ అవుట్ఫిట్ అయితే విహాన్కి చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ లైట్ ఆరెంజ్ కలర్ కుర్తా అండ్ ధోతి. యాక్చువల్లీ ఇది కూడా నేను వాడి అన్నప్రసన్కే తీసుకున్నాను. ముందు రోజు టెంపుల్లో అన్నప్రసన్న చేసుకున్నామండి అండ్ నెక్స్ట్ డే ఫంక్షన్ చేసుకున్నాము, అందుకే 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాను. ఇదైతే నేను కిడ్స్ బకెట్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. దీనికి కూడా వీ లెటర్ అండ్ ప్రింట్స్ లోగా కస్టమైజ్ చేయించాను అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 2000లో వచ్చేసింది. బోటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ లైన్స్ ఇచ్చారు అండ్ దీనికి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. ఫైనలీ డ్రెస్ అయితే చాలా బాగుందండి అండ్ విహాన్కి కూడా బాగా సెట్ అయింది. నేను దీన్ని విహాన్ ప్రీ బర్త్డే షూట్కి కూడా యూజ్ చేశాను. అండ్ ఈ డ్రెస్ అయితే నేను విహాన్ బర్త్డేకి స్టిచ్ చేయించాను. ఒక ఫోటో రిఫరెన్స్గా తీసుకొని స్టిచ్ చేయించానండి. గ్రాండ్ లుక్ ఇవ్వాలంటే మాత్రం పట్టు రా సిల్క్ యూజ్ చేయాల్సిందే. అండ్ రైట్ సైడ్ మగ్గం వర్క్తో చిన్న డిజైన్లో వేయించాను. అండ్ టాప్ వచ్చేసి హ్యాండ్స్కి బెనారస్ పట్టు, బాడీకి యాజ్ యూజువల్గా రా సిల్క్ తీసేసుకున్నాను. అండ్ బాటమ్కి గోల్డ్ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్కి యూజ్ చేసిన బెనారస్ క్లాత్తో ధోతికి బోర్డర్ వేయించానండి. అండ్ ధోతికి యూజ్ చేసిన పట్టు క్లాత్తో టాప్కి పైపింగ్ చేయించాను. రా సిల్క్, బెనారస్, పట్టు క్లాత్లు యూజ్ చేయడం వల్ల కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడింది. క్లాత్ అండ్ స్టిచ్చింగ్ అన్ని కలిపి టోటల్గా నాకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4000 వరకు అయిందండి. బట్ చాలా మంచి లుక్ అయితే వచ్చింది బర్త్డేకి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫస్ట్ క్రేలో తీసుకున్నానండి. కాస్ట్ అయితే 800 పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. టాప్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ చెమ్కీతో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బోటమ్ ప్లెయిన్గా ఇచ్చి బోర్డర్ అటాచ్ చేశారు అండ్ ఫైనల్గా డ్రెస్ వచ్చేసి చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుందండి. మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడైనా బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్కే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటాం కదండి. అలా ఏం ఉండదు. ఇప్పుడు బాయ్స్కి కూడా సెట్ చేస్తే చాలా ఆప్షన్స్ దొరుకుతున్నాయి. రెడీమేడ్ డ్రెస్సెస్ నచ్చకపోతే మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పేజెస్ ఉన్నాయండి ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ కోసం. సో బాయ్ మామ్స్ డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం టైం స్పెండ్ చేయాలి అంతే. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పీచ్ కలర్ ఫుల్ స్లీవ్స్ కుర్తా. ఇది 3 పీస్ సెట్ వచ్చిందండి. కుర్తా, వేస్ట్ కోట్ అండ్ ధోతి వచ్చాయి. ఈ డ్రెస్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. వేస్ట్ కోట్ పైన డీర్ ప్రింట్ వచ్చిందండి అండ్ కుర్తాకి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఫ్రంట్ 3 బటన్స్ కూడా ఇచ్చారు. అండ్ బోటమ్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ అటాచ్ చేశారండి. ఇదైతే నేను దివాళీకి ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అయితే పడింది నాకు. ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఫైనల్గా డ్రెస్ అయితే మంచి డీసెంట్ లుక్ వస్తుంది. అండ్ పిల్లలకి మనం వేసే అవుట్ఫిట్ స్టైలిష్గా, గుడ్ లుకింగ్ అనే కాకుండా వాళ్ళకి గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా కూడా ఉండాలి. లేదంటే వాళ్ళు అనీజీగా ఫీల్ అయ్యి ఏడ్ చేస్తారు. సో అందుకే క్వాలిటీ అవుట్ఫిట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ కుర్తా అండ్ క్రీమ్ కలర్ ధోతి. ఇది కూడా మేము ఫస్ట్ క్రేలో తీసుకున్నాం. అరౌండ్ 900 వరకు పడిందండి. టాప్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అండ్ ఓపెన్ నెక్ విత్ బటన్స్ వచ్చింది అండ్ హాఫ్ కోట్ అటాచ్ చేసి వచ్చిందండి. బోటమ్ ప్లెయిన్గా వచ్చి ఎల్లో కలర్ పైపింగ్ వచ్చిందండి. ఈ డ్రెస్ కూడా విహాన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి రామ్రాజ్ కాటన్ హాఫ్ స్లీవ్ షర్ట్ అండ్ ధోతి. ఇది నేను విహాన్కి పుట్టెంట్రికలు ఇచ్చినప్పుడు తిరుపతి వెళ్ళాం. దర్శనానికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ట్రెడిషనల్ వేర్ బాగుంటుందని ఈ టైప్ తీసుకున్నాను. ఇది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 750 పడింది. ఇదైతే ఫుల్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ షర్ట్ కూడా కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ వస్తుంది. ఫుల్ షైనింగ్ ఉంటుంది.
అండ్ అడ్జస్టబుల్ ధోతి వస్తుందండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ ఈ మెరూన్ కలర్ ఫుల్ స్లీవ్స్ ధోతి అండ్ కుర్తా సెట్. ఇదైతే నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. జస్ట్ 500కే వచ్చింది నాకు. కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చింది. టాప్ పైన ఈ గోల్డ్ కలర్ ఫ్లోరల్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ వల్ల ఈ కుర్తాకి మంచి లుకింగ్ వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ పేల్ పర్పుల్ కలర్ ఫుల్ స్లీవ్స్ ధోతి అండ్ కుర్తా సెట్. ఇది కూడా నేను ఫస్ట్ క్రైలోనే తీసుకున్నానండి. అండ్ ఇది కూడా నాకు జస్ట్ 500కే వచ్చేసింది. అండ్ దీని కలర్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ క్రైలో డ్రెస్సెస్ పైన 50% ఆఫ్ అయితే ఎప్పుడూ నడుస్తూనే ఉంటుందండి. మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో విహాన్ అకౌంట్ ఫాలో అయితే ఫస్ట్ క్రై కూపన్ కోడ్స్ పెడుతూ ఉంటాను. అవి యూస్ చేసుకుంటే మీకు అన్ని డ్రెస్సెస్ పైన 50% ఆఫ్ వస్తుంది. గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న 3 డ్రెస్ కలర్స్ నుంచి ఒక డ్రెస్ కలర్ని కామెంట్ చేయండి. రెడ్, ఆరెంజ్, బ్లూ ఏదో ఒక డ్రెస్ కలర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పార్టీవేర్ కలెక్షన్లో ఈ సూట్ వచ్చేసి ఇది 3 పీస్ వస్తుంది. అండ్ మెరూన్ కలర్ ప్లెయిన్ షర్ట్ వస్తుంది. అండ్ ప్యాంట్ అండ్ కోట్ వచ్చేసి స్ట్రిప్డ్ వస్తాయి. అండ్ ఇది నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది. చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి అయితే ఇది పర్ఫెక్ట్ సెట్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా 3 పీస్ సూట్. బ్లూ అండ్ వైట్ కలర్ సూట్ వస్తుంది. ఇదైతే నేను ఏఎంబి మాల్లో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 900 వరకు పడింది. ఇది కూడా వేసుకుంటే మంచి స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి 3 పీస్ సెట్. ఇదైతే నేను కలర్ బాగా నచ్చి తీసుకున్నాను. బట్ విహాన్కి వేసాక పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. దీంట్లో షర్టు, షార్ట్స్ అండ్ స్లీవ్లెస్ టీ షర్ట్ వచ్చింది. దీన్ని ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 అయితే పడింది. ఇదైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా 3 పీస్ సెట్ అండి. దీన్ని నేను విహాన్కి భోగిపళ్ళు పోసేటప్పుడు వేయడానికి తీసుకున్నాను. దీంట్లో కూడా స్లీవ్లెస్ టీ షర్ట్, దానిపైన కోట్ వచ్చింది అండ్ బాటమ్ షార్ట్స్ వచ్చాయి. అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 700 వరకు పడింది. అండ్ ఇది కూడా నేను మా ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ క్రైలో తీసుకున్న డ్రెస్సెస్ లింక్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను లింక్ సెండ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.